కేబినెట్ సమావేశం కానుంది. ధాన్యం కొనుగోలుపై చర్చించనుంది. కళ్లాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. శనివారం సాయంత్రం వరకు 6,11,000 మంది రైతుల నుంచి 36,50,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. నిన్న సాయంత్రం వరకు జరిగిన ధాన్యం కొనుగోలు వివరాలను ఇవాళ సివిల్ సప్లై అధికారులు ప్రకటించనున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం సచివాలయానికి చేరుకున్నారు. మరికొంతమంది మంత్రులు కూడా ఇప్పటికే హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షరతులు ఏవైతే ఉన్నాయో పెట్టిన షరతులకు లోబడే ఈ రోజు కేబినెట్ జరగబోతుంది. కేబినెట్ లో ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు ప్రాధాన్యత అంశాలతోటే కేబినెట్ ఎజెండా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులకు సంబంధించి రైతుల పంటలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయానికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికీ దాదాపు ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. 60 లక్షల మంది రైతుల నుంచి 6 లక్షల మంది రైతుల నుంచి కూడా దాదాపుగా 36 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని పిఎస్సిఎస్ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులకు సంబంధించి రైతుల ధాన్యం అంతా కూడా ఇప్పటికే తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవే కాకుండా ఇతర అంశాలైన మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర రిపోర్టు కావచ్చు, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంతో పాటుగా ఇటు విద్యాశాఖకు సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ లో పంటలకు సంబంధించి పంట ప్రణాళికలకు సంబంధించి కూడా ఇక్కడ చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏవైతే రాష్ట్ర ప్రజల మీద కావచ్చు, ఓటర్ల మీద ప్రభావం చూపుతాయో అలాంటి అంశాలను ఇక్కడ చర్చించొద్దని చెప్పేసి ఎన్నికల కమిషన్ పూర్తిగా వాటికి షరతులు విధించడం జరిగింది. రుణమాఫీకి సంబంధించి కూడా ఎలాంటి కామెంట్స్ చేయొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ అంశాలు కాకుండా ఇతర అంశాలు, ఇతర ప్రాధాన్యతమైన అంశాలు, అత్యంత ప్రాధాన్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా అధికారులతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయబడుతుంది అనే విషయానికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రుణమాఫీ కాకుండా ఇతర హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలాంటి హామీలు ఇచ్చింది అనే విషయానికి సంబంధించి ప్రస్తుతం 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 5 నెలలే అవుతున్నారు కాబట్టి ఇంకా ఇందులోనే దాదాపు 120 రోజులు పైచిలుకు అయితే గడుస్తుంది. ఇందులో సగం రోజులు ఎలక్షన్ కోడ్ లోనే ఇప్పుడు దాదాపు 45 రోజుల నుంచి కూడా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంది. ఇవే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉండడంతో ఆ ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. కాబట్టి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం రైతులకు సంబంధించిన సమస్యలు, రైతుల సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. స్వాతి.